సొరకాయ హల్వా చేయబోతున్నాను. జీడిపప్పులు ఇవి వేయించుకొని పెట్టుకుందాం. జీడిపప్పు దోరగా వేయించుకుంటే చాలు. జీడిపప్పు కిస్మిస్లు వేసుకుందామండి. ఈ తురుముని మనం వేయించుకోవాలి బాగా. సొరకాయ తురుము 2 కప్పులు చక్కెర. ఇదిగోనండి ఇలాచీ పౌడరు, జీడిపప్పులు, కిస్మిస్ పప్పులు. ఇదిగోనండి మన గుమగుమలాడే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. మరి ఓహో చాలా బాగుందండి. హాయ్ అండి, మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్సుమంజలి. ఈరోజు ఇంకో వంటతోటి మీకు నేను దర్శనం ఇచ్చేసాను. అదేమిటంటే సొరకాయ. అంటే కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అంటారు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఆనపకాయ అని అంటాం, కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అని అంటారు. దాంతో ఈరోజు ఒక స్వీట్ హల్వా చేయబోతున్నాను నేను. హెల్తీగా ఉంటుంది. సొరకాయ అనగానే అందరికీ ఆరోగ్యంగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, చక్కగా అందరూ తినచ్చు. కాబట్టి ఈరోజు నేను సొరకాయ హల్వా చేయబోతున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, పదండి మన వంటింట్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోనండి మన సొరకాయ. దీంతో నేను హల్వా చేస్తున్నాను. చూడండి, సొరకాయ హల్వాకి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము అండి, ఈ సొరకాయలోంచి వచ్చిన వాటర్ ఇది, జీడిపప్పు, కిస్మిస్ పళ్ళు, చక్కెర. ఇదేనండి మనకు కావాల్సినవి. సో ఇప్పుడు నేను దీన్ని మొదలు పెట్టేస్తాను, మీరు వచ్చేయండి. ఇప్పుడు ముందుగా మనం నేతితోటి జీడిపప్పులు ఇవి వేయించుకొని పెట్టుకుందాం. ఇదిగో ఇందులో మనం జీడిపప్పు వేయించి పెట్టుకుందామండి. కొంచెం దోరగా వేగితే చాలు, మరీ ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు. దోరగా వేయించుకుంటే చాలు జీడిపప్పు. ఓకే, ఇప్పుడు కొంచెం మనం కిస్మిస్లు వేసుకుందామండి. ఇప్పుడు మనం అసలు ప్రాసెస్కి వచ్చేద్దామండి. ఇప్పుడు ఇదిగో ఇందులో మనం ఈ తురుముని మనం వేయించుకోవాలి బాగా. సొరకాయ తురుము ఇదిగోండి. ఇదిగోనండి ఇది మన తురుము బాగా నేతిలో వేగింది. ఇప్పుడు మనం ఇందులో ఈ తురిమేటప్పుడు దీన్ని పిండేసి తీసిన వాటర్ అన్నమాట, ఈ వాటర్ని మనం ఇందులో వేయాలి. ఆ వాటర్తో ఉంటే తొందరగా మగ్గదు కదా, అందుకని వాటర్ పిండేసి తీస్తారు. అలాగే పిండి తీసేసిన వాటర్ అది. ఇప్పుడు ఈ వాటర్ మళ్ళీ ఇందులో వేసేసుకొని కలుపుకొని, ఇగో ఇందులో 2 చక్కెర వేయాలి. ఇప్పుడు ఆ కప్పు నీళ్ళు ఉన్నాయి కాబట్టి 2 కప్పులు చక్కెర. ఓకే, ఇప్పుడు ఇది కరిగిపోయి చక్కగా
ఇదిగోనండి మన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. తినడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. చేసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఇదిగోనండి ఇలాచీ పౌడర్ వేసేసి, అబ్బా ఇలాచీ పౌడర్ వేయగానే ఆ వాసన. ఇదిగోనండి జీడిపప్పులు, కిస్మిస్ పప్పులు. ఏంటో స్వీట్లో ఇవి లేకపోతే అసలు బాగుండవు. జీడిపప్పులు కిస్మిస్లు లేకపోతే తప్పకుండా వేయాల్సిందే. మరి స్వీట్ అనగానే జీడిపప్పు గుర్తొచ్చేస్తుంది అందరికీ. ఓకేనండి. పైన కొంచెం నెయ్యి వేసుకుందాం. అంతే. ఇదిగోనండి మన గుమగుమలాడే సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. మరి ఇదేంటో ఎవరికి తెలియదు దేంతో చేశారనేది. సొరకాయ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇదేంటని చెప్పొద్దు. నేను ఒక కొత్త రకం హల్వా చేశాను అని చెప్పి వాళ్ళతో తినిపించండి. తిన్న తర్వాత వాళ్ళు బాగుంది అని అన్నప్పుడు అప్పుడు చెప్పండి దేంతో చేశారో ఇది. సరేనండి. కాబట్టి ముందే చెప్పేసామనుకోండి దీని మీద ఇంప్రెషన్ పోద్ది వాళ్ళకి. సో అటువంటివి పోకుండా ఉండాలి అంటే మనం దేంతో ఏ పదార్థం చేసామో ఎవరికి తెలియకూడదు. తిన్న తర్వాత వాళ్ళు కనుక్కోవాలి. అలా కనుక్కోలేనప్పుడు లాస్ట్లో మనం చెప్పాలి. చెప్తే అని నోరు వెళ్ళబెడతారనమాట. మీరు తినడమే కాదు, పిల్లలు తినడమే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా రుచి చూపించండి ఇది ఏంటనేది. సొరకాయ హల్వా మాతో నేను రెడీగా ఉన్నాను. మీరు చేసుకొని మీరు కూడా తినడానికి రెడీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు చేసుకొని మీరు తిని చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టి బాగుంది అనుకుంటే మాకు కామెంట్స్ పెట్టండి. సరేనండి. మరి నేను తిని ఎలా ఉందో చెప్తాను. మీరు చూసి ఆనందించండి. మరి ఇప్పటికీ తర్వాత మీ ఇంటికి వెళ్ళి హ్యాపీగా మీరు కూడా చేసుకొని తిని అప్పుడు ఆనందించరు కానీ. సో ఇదిగోనండి మా సొరకాయ హల్వా. ఓహో చాలా బాగుందండి. మీరు తప్పకుండా చేసుకోండి. మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ అడుగుతారు పిల్లలు. మర్చిపోకుండా ఈ హల్వా తయారు చేసుకొని తినండి. మరి ఇంకొక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మరి నాకు సెలవు ఇప్పించండి. నమస్తే.